దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన సందేశం అందించడానికి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మీ ముందున్నాను. అదేంటి అంటే, గలతీ సంఘంలో రెండు వర్గాల వారు అక్కడ బహుబలంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక వర్గం పౌలు గారు చెప్పినట్టుగా విశ్వాసంతో జీవిస్తున్న ఒక వర్గం. మరొక వర్గం సున్నతి మీదే ఆసక్తి కలిగి సున్నతి తప్పకుండా పొందాలి అనే మరొక వర్గం పనిచేస్తున్నారు. వారి మధ్య పౌలు గారు చాలా దృఢంగా పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కనుక పౌలు గారి బోధన అనుసరించి వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మరి కొంతమంది ఎక్కువగా ఈ సున్నతి మీదే దృష్టి కలిగి ఉన్నారు. సున్నతి అంటే ఆనాటి ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు తెలుసు, ఆది కాండంలో 17వ అధ్యాయం 10 నుండి 14 వాక్యాలలో మనం చదివినప్పుడు 11వ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, సున్నతి నిబంధనకు సూచనగా ఉంది. నిబంధనకు సూచనగా ఉంది. సున్నతి పొందితేనే ధర్మశాస్త్రంలో అన్ని అమలు చేయడానికి, అన్నిటిలో ప్రాధాన్యత పొందడానికి సున్నతి దేవుని ప్రజలకు అది ఒక ఆనతిగా, నిబంధనకు సూచనగా వారు పాటించేవారు. ఆ గోపాంగ చర్మమును తీసివేయడం ద్వారా కాదు, మనమందరము సిలువ దగ్గరికి రావాలి. మనమంతా సిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని మనం పరిశుద్ధంగా ఉండాలి. అది పౌలు గారి యొక్క విశ్వాస జీవితంలో సిలువను గురించిన మాటలు చెప్పుచున్న వారు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్న సమయంలో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, సిలువను గురించిన వార్త అనేకులకు అర్థం కాక, దేవుడైతే దేవునికి సిలువ ఏంటి, యేసుప్రభు దేవుడైతే ఆయనకి సిలువ ఏంటి సిలువ, ఇటువంటి మాటలతో మనుషులు దూరంగా ఉంటున్నారు. దేవునికిని మనకును సిలువ రక్తము సంధి చేత మనకు సమాధానము దొరికినది. ఆ సిలువ మీదే ప్రభు ఏం చెప్పాడు అంటే, తండ్రి నీవు నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే, తండ్రి తన కుమారుని చేయి ఎందుకు విడిచాడంటే, విడవబడిన మనలను, ఏదైనా తోట నుండి వెలివేయబడిన దేవునికి దూరమైన మనలను దేవునికి సమీపస్తులుగా చేయడానికి యేసు ప్రభుల వారు విడవబడ్డారు. ఎందుకని? మన చేతిని తండ్రి చేతికి అందించడానికి మధ్యవర్తిగా వచ్చిన ప్రభువారు విడవబడ్డారు. అందుకోసమే నేను సిలువయందే నేను అతిశయపడుచున్నాను. దేవునితో నాకు సంధి చేయబడింది, దేవునితో నాకు సహవాసం ఏర్పడినది, దేవునితో నేను ఆరాధించుకోవడానికి, గర్పరచుకోవడానికి నా ప్రభువు నాకు కృప చూపినాడు. ఆ విశ్వాసంతో గలతీ సంఘాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ కొంతమంది, నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను.
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యంలో, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకునుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మను బలవంతము చేయుచున్నారు. సున్నతి తీసుకోవాలి, శిలువను గురించిన సువార్త గాని, శిలువను గురించిన ఆ విషయాలు మనకు సంబంధం లేదు అని కొంతమంది ఎక్కువగా శిలువను గురించిన వార్తకు బదులుగా సున్నతిని గురించిన ఆసక్తిపై మక్కువ చూపారు. అందుకోసమే సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. ఈ సున్నతిని తీసుకొచ్చి గలతీ సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు. ఒక 3 మాటలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నా. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఓ అవివేకులైన గలతీయులారా, యేసు ప్రభువారు మీ ముందు సిలువ వేయబడలేదా? యేసు ప్రభువారు మీ కొరకు సిలువ వేయబడలేదా? ఎవడు మిమ్మల్ని భ్రమపరిచినాడని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆచారాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు, కానీ క్రీస్తు సిలువ దగ్గరికి రాలేకపోతున్నారు. నేను సిలువ యందే తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. వారి మధ్య ఉన్న సమస్య ఏంటంటే, సున్నతి తీసుకోవాలి, సున్నతి పొందుకోవాలి. అది వారి బలవంతంగా సున్నతి తీసుకోమని ప్రచారం చేస్తున్నారు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు అంటే, పౌలు గారు సేవ చేసి అనేకులను ప్రభు వైపుకు సిలువ దగ్గరికి నడిపిస్తూ ఉంటే, మరికొంతమంది సున్నతి పొందాలని బలవంతం ఒత్తిడి చేస్తూ ఉన్నారు. 2వ విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. క్రీస్తు యేసునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బావుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఇందాకేమో ఎవడు మిమ్మను భ్రమపరిచెను, ఇప్పుడు ఎవడు మిమ్మను అడ్డగించెను అంటే, మీరంతా సులువు దగ్గరికి రావాలి అని పౌలు గారు బోధిస్తున్నారు. ఎందుకంటే సిలువలో యేసు ప్రభువారు ప్రతి పాపానికి ప్రక్షాళనం చేస్తాడని, సిలువ దగ్గరికి అనేకులను ఆకర్షించాలన్న పౌలు గారి తపన కొంతమంది అడ్డుగా వస్తున్నారు, ఆ సువార్తకు అడ్డుగా వస్తున్నారు. కాబట్టి ఎవడు మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు? ఎవడు మిమ్మలను అడ్డగిస్తున్నాడు? మీరు బావుగానే పరిగెత్తుచున్నారు కదా, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డుపరుస్తున్నాడు, అడ్డగిస్తున్నాడు అని 2వ పర్యాయం గలతీలో ఉన్న విశ్వాసులను హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. 3వ పర్యాయం కూడా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 నుండి మనం చదువుతున్నప్పుడు చూడండి ప్రియులారా, మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మను కలవరపెట్టు వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. కాబట్టి ఇప్పుడు బాగా ఈ సున్నతి ఆచరణ, ఈ సున్నతి తీసుకోవాలి, పొందుకోవాలి, ఆ గోప్యాంగ చర్మమును తొలగించాలి
ఆ బోధ ఎక్కువైపోతుంది. ఆ ఆచారాలు అది తప్పదు, తీసుకోవలసిందని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో సిలువను గురించిన వార్త మీరు వ్యర్థం చేసుకుంటున్నారు. క్రీస్తు మీ ముందు సిలువ మోసుకుంటూ ప్రదర్శించలేదా? ఎవడు మిమ్మలను భ్రమ పెట్టాడు? ఎవడు మిమ్మలను అడ్డగించాడు? ఎవడు మిమ్మలను కలవర పెట్టాడని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, 12 పర్యాయాలు ఈ సున్నతిని గురించి ఎక్కువగా పౌలు గారు మాట్లాడారు. నేను రెఫరెన్స్ మాత్రమే ఇస్తున్నాను, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం, 2వ వాక్యం 8వ వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వాక్యం, 8వ వాక్యం, ఆ 2వ అధ్యాయంలో 9, 12, ఇలాగా 2వ అధ్యాయంలోనే 3, 7, 8, 9, 12, 5 వచనాలలో ఈ సున్నతి గురించిన హెచ్చరిక పౌలు గారు చేయడం జరిగింది. ఆ తర్వాత 5వ అధ్యాయం 2వ వాక్యంలో, 3వ వాక్యంలో, 6వ వాక్యంలో, 11వ వాక్యంలో, 12వ వాక్యంలో, 11వ వాక్యం, ఇలాగా 5వ అధ్యాయంలో రెండవ వచనం, 3వ వచనం, 6వ వచనం, 11వ వచనం, 4 వచనాలలో మళ్ళీ సున్నతి గురించి హెచ్చరిక చేయడం జరిగింది. తర్వాత 6వ అధ్యాయంలో కూడా 12వ వచనం, 13వ వచనం, 15వ వచనంలో పదే పదే ఈ సున్నతి గురించి పౌలు గారు మాట్లాడాల్సి వస్తుంది. అయితే సున్నతి ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి. మనం చేసిన ప్రతి పాపానికి ప్రక్షాళనము శిలువ దగ్గరే జరగాలి అన్నప్పుడు చాలా మంది వచ్చి మేలు పొందుకున్నారు. 5వ అధ్యాయంలో మనం 24వ వచనం చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను శిలువ వేసి ఉన్నారు. అంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వాక్యంలో, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన అనగా శిలువ వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నా. అంటే మనం చనిపోవాలి, శిలువలో మనం చనిపోవాలి. శిలువలో ఉన్న యేసు ప్రభు మనలో నుండి బ్రతకాలి, మనం కూడా శిలువ వేయబడాలి. అందుకోసమే సున్నతి కాదు, మనమే శిలువ వేయబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, 20 వచనాలు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రము వలన కాదు, కృపచేత శిలువ మీద మనందరి కొరకు ప్రభువు చనిపోయాడు. నేను కూడా క్రీస్తుతో శిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును ఇక నేను కాదు, నా కొరకు మరణించి నన్ను ప్రేమించి నా కొరకు రక్షణ ఇవ్వడానికి మరణించిన
ఆ ప్రభువు కోసమే నేను బతుకుతున్నాను. ఇక జీవించేది ప్రభు కోసమే. ఇక నా కోసం కాదు. ఇక నేను కాదు జీవించేది. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇది పౌలు గారి యొక్క తాత్పర్యం. అంటే మన ఇచ్చలు, మన కోరికలు, మన జీవితం ఇవి సిలువేయబడాలి అనేది పౌలు గారి యొక్క ప్రధాన అంశం. అందుకోసమే మీరు సున్నతి యందు అతిశయపడుచున్నారు. సున్నతి పొందినా పొందకపోయినా ఏమీ కాదు. మనము సిలువలో మన ఇచ్చలను, మన కోరికలను, మన పాపములను చంపాలి, చంపివేయాలి. ఇక బతికేది మనం కాదు, క్రీస్తే మన యందు బ్రతకాలి అని చాలా పర్యాయాలు శిలువను గురించిన మాటలు ఆయన చెప్పడం జరిగింది. సున్నతి గురించి 12 పర్యాయాలు రాయబడింది. 6 పర్యాయాలు మాత్రమే సిలువను గురించి యేసు ప్రభువారు చనిపోయిన ఆ శిలువను గురించిన ఆ సువార్త 6 పర్యాయాలే మాట్లాడాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఈ గలతీ సంఘంలో ఎక్కువగా సున్నతి మీద, ఆ ఆచరణ మీద, ఆ నిబంధన మీద ఆకర్షితులయ్యారు. అందుకోసం ఎక్కువగా సిలువ యందే నేను అతిశయిస్తున్నాను. ఆ సిలువ ద్వారానే నేను బతుకుచున్నాను. నేను చచ్చిపోయాను. నేను లోకానికి, లోకము నాకు సిలువ వేయబడ్డాము. ఇక జీవించేది క్రీస్తే. ఆ ఆత్మ సంబంధమైన విషయాలు ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మనము కూడా అనేకులకు సిలువను గూర్చిన సువార్తను మనం ప్రకటించాలి. మేము సిలువను గూర్చిన వార్తను ప్రకటిస్తున్నామని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ప్రియులారా, మొదటి అధ్యాయం 23వ వాక్యంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 24వ వాక్యం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. కనుక మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ పై 18వ వాక్యం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వాక్యం, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అక్కడ చూడండి, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటే ఈ భూమి మీద బతికినంత కాలం సిలువను గురించిన వార్త మనకు అందుతూనే ఉండాలి. రక్షింపబడుచున్నా అంటే అది కంప్లీట్ కాలేదు. రక్షణ మన బతికినంత కాలం రోజు రోజుకి ఆ రక్షణ అనుభవంలో నూతన అనుభవాలు పొందుకుంటూ ఉండాలి. పొందేశం రక్షణ అని చెప్పకూడదు. ప్రతి రోజు కూడా ఆ రక్షణను ఆస్వాదిస్తూ ఉండాలి. రక్షింపబడుచున్న మనకు సిలువను గురించిన వార్త మనకు శక్తి. ప్రతిరోజు సిలువను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. సిలువను గురించిన వార్త ఎక్కడైతే అందుతుందో దైవపు శక్తులు పారిపోతాయి. దురాత్మ, అపవిత్రాత్మ, సాతాను దుష్టశక్తులకు తావు ఉండదు. సిలువ గురించి వార్త చెప్పుచున్నప్పుడు రక్తం, సిలువ రక్తము, ఆ సంధి గురించి చెప్పబడుతుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు 2వ సువార్త దండయాత్రలో ఆయన ఈ గలతీయ అనే ఆ ప్రాంతానికి వెళ్ళి
ఆయన సువార్తను ప్రకటించి క్రీస్తు శకం 49-58 మధ్యలో ఈ సువార్త దండయాత్ర చేసి పొందిన అనుభవాన్ని బట్టి ఆయన ఈ పత్రిక రాయడము జరిగినది. ఆ సువార్త దండయాత్రను గురించి అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఈకోనియా, లుస్త్రా, దెర్బే, గలతీయ దక్షిణ ప్రాంతాన్ని గురించి అక్కడ ఏ ప్రాంతాలలో పౌలు గారు సువార్త అందించినారో రాయబడి ఉంటుంది. అక్కడ మాత్రమే కాకుండా గలతీయ ఆ యొక్క సంఘాన్ని గురించి, ఆ ప్రజల గురించి, ఆ ప్రాంతాన్ని గురించి మనకు అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యములో, అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వాక్యంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ గలతీ యొక్క సంఘ ప్రస్తావన అక్కడక్కడ ఆయన పత్రికలలో పౌలు గారు రాయడం మనం చూస్తాం. పేతురు గారు కూడా ఆ పత్రికలో, పేతురు రాసిన పత్రికలో కూడా అది జ్ఞాపకం చేసుకున్నాడు గలతీ సంఘాన్ని గురించి. ప్రియులారా, క్రీస్తుకు పూర్వము 290వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో గాతీయులు అని అప్పట్లో పిలువబడేవారు, గాతీయులుగా పిలువబడేవారు. క్రీస్తుకు పూర్వం 290వ సంవత్సరం ఆ యొక్క ఫ్రాన్స్ దేశంలో. అయితే పోను ఈ గాతీయులు అనే మాట రోమా సామ్రాజ్యం వారు ఏలుతున్న సందర్భంలో గలతీయులు అని వారు నామకరణము చేయడం జరిగింది. గలతీయులుగా నామకరణం చేయబడింది. గలతీ అన్న మాటకు అర్థం తప్పు లేక పొరపాటు. వారు సున్నతికిచ్చిన ప్రాధాన్యత సిలువకి ఇవ్వలేకపోయారు. అక్కడ వారు తప్పిదం చేశారు, అక్కడ వారు పొరపాటు చేశారు. వారి పొరపాటు గురించి పౌలు గారు సరిదిద్దడానికి నేను సిలువ యందు అతిశయపడుచున్నాను అని ఖండితంగా చెప్పాల్సి వచ్చింది. ఈరోజు మనము కూడా సిలువ యందు అతిశయపడవాలి. సిలువ లేకపోతే పునరుద్ధానం లేదు కదా, పునరుద్ధానము లేకపోతే ఆరోహణం లేదు కదా. కాబట్టి దేనికోసం దేవుడు మానవుడిగా అవతరించినాడో, పాపులను నీతిమంతులుగా మార్చడానికి ఆయన తన ప్రాణమును క్రయధనముగా చెల్లించడానికి సిలువ మీదకి వెళ్లాల్సి వచ్చింది. క్రాస్ బేర్ క్రౌన్, సిలువలో తన ప్రాణమును ఆయన భరించి, ఆ సిలువను సహించి, సిలువను భరించి మనకు నీతి కిరీటం ఇవ్వాలని, సిలువను సహించాలని, భరించాలని ఆయన వెళ్ళాడు. అందుకోసమే పదే పౌలు గారు సిలువను గురించిన వార్త ఆయన ఎక్కువగా ప్రకటించాడు. ఈరోజు ఎందుకు మనం సిలువను గురించిన వార్త పదే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆ సిలువే విశ్వాసులైన మనకు విలువ. ఆ సిలువలో ప్రభు చేసిన ప్రాణ త్యాగం సంధి చేయబడింది, సమాధానము దొరికింది. ఆ సిలువలో ప్రభు చెప్పిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని అన్న మాటతో మనకు సమాధానము దొరికినది. అందుకోసమే
నేను సిలువ యందే నేను అతిశయిస్తున్నాను. ఇక జీవించేది నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నా నిమిత్తం సిలువ వేయబడిన యేసు కొరకే ఈ జీవితం. అందుకోసమే క్రైస్తవులైన వారు మనమంతా సిలువ యందే అతిశయపడాలి. సిలువ యందే మన పొరపాటులు, మన తప్పిదములు మోపబడి, సిలువ వేయబడి క్రీస్తు యేసు సంబంధులు ఆ ఇచ్చల నుండి విడుదల పొందారో, ఆ కోరికల నుండి విడుదల పొందారో, మనము కూడా సిలువ దగ్గరికి వెళ్ళి విడుదల పొందుకొని సిలువ సాక్షిగా సాగిపోదాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.